అసలు ఈ మృగాన్ని ఎవరు ఆపలేరా? ఇంతకీ వీడేం చేస్తున్నాడు? దడుచుకున్నావా? అందుకు శిక్షను అనుభవిస్తావు. శిక్ష నీకు కాదు, నీ అబ్బకి. ఎవడ్రా విడి బాబు? దొరా, వాడు మీ పిల్లాడే. నన్ను శిక్షించకండి బాబు. శిక్ష నీకేరా లభించేది. కానీ మీరు ఇందాకన్నది తమాషాగా అన్నానులే. కానీ శిక్ష వీడికి లభిస్తుంది. వద్దు! ఎవర్రా నువ్వు? నిన్నే అడుగుతున్నాను, ఎవరు నువ్వు? చూడు, రేపట్లోగా ఈ మహల్ని పూర్తిగా పూలతో అలంకరించాలి. అలంకరణ అయ్యింది, కానుకలైపోయాయి, పూజా సామాగ్రి కొనేసాం. ప్రసాదం రేపొద్దునే చేసేస్తాను. నువ్వు వెళ్ళు. ఆగాగు, వెళ్ళు. గాయత్రి ఒంట్లో బానే ఉందిగా? ఏం లేదు, అది నిద్ర సరిపోలేదనుకుంటా. రాణగారు, రాణగారు, ఈ రక్తం ఏంటి? ఇది రక్తం కాదు, ఈ కుంకుమ. క్షణంలో నా మనసు. ఆహా, ఇప్పుడు క్షణాలు కాదు, సంవత్సరాల గురించి ఆలోచించండి గాయత్రి. ఎందుకంటే మిమ్మల్ని మేము ఎన్నో ఏళ్ల పాటు ఆట పట్టిస్తూనే ఉంటాం. దుర్గమ్మ దయ వల్ల మీ వాక్కు ఫలించాలి. కానీ ఎందుకో ఇలా నా మనసేదో తెలియని దిగులుగా ఉంది. లక్ష్మణ్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి? గాయత్రి మమ్మల్ని చాలా కోపడ్డారు. నాతో చెప్పారు, కాబోయే భర్తని నువ్వు అనకూడదట. అలాగా? అయితే ఇది మళ్ళీ ఓసారానండి. ఇంతకు ముందు నన్ను ఏ రాకుమారి కూడా మీరు అని పిలవలేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. పెళ్లికి ముందు వధూవరులు ఒకరినొకరు చూడడం మంచిది కాదంటారు. ఇప్పుడు ఎలాగో వచ్చేసాను కదా, మిమ్మల్ని చూశాకనే వెళ్తాను.
ఈ రాకుమారిని చూడాలంటే మీరు ఇంకొంచెం సమయం వేచి ఉండాల్సిందే. ఎన్నో జన్మల నుంచి నేను మీకోసం ఎదురు చూస్తున్నాను రాకుమారి. అడవుల్లో ఉండే ఈ చిరుత మీ వంటి రాకుమారిని పెళ్లాడుతుందని నేనెప్పుడూ కల్లో కూడా అనుకోలేదు. అప్పుడప్పుడు వాస్తవం కలల కంటే ఎక్కువ అందంగా ఉంటుంది లక్ష్మణ్. ఇది నిజమా కళ నాకు తెలీదు. ఇదంతా నిజంగా నిజమే అయ్యుంటే ఇది మారకూడదు. ఒకవేళ కళ అయితే చెదిరిపోకూడదు. చూడండి రాకుమారి, నేను నిరుపేదను. మీకు కావలసినవన్నీ నేను ఇవ్వలేకపోవచ్చు. కానీ ఒకటి నేను మీకు మాటిస్తున్నాను, నా ఊపిరి ఆగిపోయినంత వరకు మీకు, మన బిడ్డకు ఎప్పుడూ కంటనీరు రానివ్వను రాకుమారి. అందరూ కన్నీరు ఉప్పుగా ఉంటుందంటారు కదా, అప్పుడప్పుడు కన్నీరు తీయగానే ఉంటుంది. ఇప్పుడు ఇంక దయచేయండి లక్ష్మణ్. గాయత్రి చూసిందంటే మనకి తిట్లు పడతాయి. ఇది అశుభం అని చెప్తున్నాం కదా. చూడండి, మిమ్మల్ని చూస్తే అశుభం జరగనే జరగదు. అన్నట్టు ఇంకో మాట, మిమ్మల్ని వదిలి వెళ్ళేందుకు నా మనసు ఒప్పుకోవటం లేదు. చాలండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళను. చూడండి, లగ్గం రాత్రికి జరుగుతుంది, కానీ ఇప్పుడు అంత దాకా ఎదురు చూడటం నా వల్ల కాని పని. ఓపిక పట్టండి శ్రీవారు, ఒక్కోసారి ఎదురుచూపులు ఎంతో తీయగా ఉంటాయి. ఇలా చూడండి, మీ దగ్గర లేని సమయాల్లో మా ఈ గుర్తు మీ దగ్గరే ఉంటుంది. ఎదురు చూడడం కష్టం అనిపించదు. మేం గుర్తొస్తే గనక దీనికేసి చూడండి. ఓ రాకుమారుండేది, తన కాళ్లకున్న సంఖ్యలు మీరు తీసేశారు. ఇంత ఆలస్యం చేసావేంటి? మేము లక్ష్మణ్తో స్వర్ణ, ఈ లోకంలో ఏ వధువు ఇంత అందంగా ఉండదేమో. తీసుకోండి, రాకుమారి స్వర్ణ లక్ష్మణ్ గార్ల పెళ్లి మిఠాయి. ప్రేమ ఉయ్యాల హాయి జంపాల ఒకరికి ఒకరుండగా చిరునవ్వు చిందే శ్రీవారి పొందే సతికే పులకింతగా.
ఇంట్లో పెళ్లి జరుగుతోంది, వెళ్దామా? వధూవరుల్ని ఆశీర్వదించాలి. వధూవరులు ఇద్దరూ పరస్పరం మాలలు మార్చుకోండి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువు శతమానం భవతి శతమానం భవతి. ఏమైంది గాయత్రి? ఏమో తెలీదు, తల భారంగా ఉన్నట్టుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఏదో భయంగా కూడా ఉంది. మాటి మాటికి కళ్ళు తిరగటం మంచిది కాదు. మేము ఇప్పుడే డాక్టర్ని పిలుస్తాం. వద్దు రాణగారు, ముందు పెళ్లి కానివ్వండి, తర్వాత చూసుకుందాం. అయినా ఓ మాట చెప్పమా, ఇలా మీకు కళ్ళు తిరగటం వల్ల మాకు మేలే జరుగుతోంది. ఇంతకుముందు రాజమాతను చూడగానే మీరు సిగ్గుపడి మీ చెయ్యి వదిలేసేవారు, కానీ ఇప్పుడు 2 చేతులు. పదండి. మేమనుకుంటున్నది నిజం కాదు కదా? రాణా గారు, రాణి గాయత్రి కోటలో పాగా వేసేసుంటారా? ఇది విచిత్రంగా ఉంది, కంకణం ఎలా తెగిపోయింది?
ఇలా కంకణం తెగిపోవడం అశుభం అంటారు కదా. రాణగారు, ఈ రక్తం ఏంటి? ఇది రక్తం కాదు, ఈ కుంకుమ. స్వర్ణ, దారం సన్నగా ఉండుంటుంది, తెగిపోయింది. మరో కంకణం కట్టుకోవచ్చు. పంతులు గారు, దాన్ని ముడివేయండి, తంతు ప్రారంభించండి. వీళ్ళిద్దరి పెళ్లి చూస్తుంటే మాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. అంత కోపంగా చూస్తారేంటి? మిమ్మల్నే కదా మేం పెళ్లాడతాం అంటున్నాం. మనకు మొదట పెళ్ళైనప్పుడు మీరంటే మాకేమాత్రం ఇష్టం ఉండేది కాదు. మరిప్పుడు? ఇప్పుడా? ఇప్పుడు ఆలోచించి చెప్తాం. గాయత్రి, ఇంకొన్నాళ్లలో మనకు పెళ్ళై 1 సంవత్సరం గడుస్తుంది. ఆ రోజు మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. ఏమంటారు? మళ్ళీ సప్తపది, మళ్ళీ నాగవల్లి, మరోసారి తొలి రాత్రి. ఈరోజు మాతో నాగా వస్తున్నాడు రాణాగారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాటేస్తాడు. కన్యాదానం ఎవరు చేస్తారు? కన్యాదానం మేం చేస్తాం. తండ్రి కన్యాదానం చేయకుంటే ఆ పుణ్యం అంతా ఇక అన్నగారికే దక్కుతుంది. అయ్యో, హోమం ఆరిపోయిందే. హోమగుండంలోని అగ్ని ఎలా ఆరిపోయి ఉంటుంది? కిటికీ తెరిచుంది కదా, అందుకే గాలి వీయడంతో అగ్ని చల్లారిపోయినట్టుంది. మీరు మళ్ళీ వెలిగించండి. కొంగుముడి వేయండి.